దేవుని సన్నిధిలో గడిపిన మధుర క్షణాలు తప్ప మరొకటి లేదు. మనముగా చెప్పినట్టు సమయం చాలా విలువైంది, కానీ అది మరింత విలువైందిగా ఉండాలంటే, మన జీవితానికి విలువైందిగా ఉండాలంటే దేవునితో గడిపిన ఆ మధుర క్షణాలు, ఆ సమయం చాలా విలువైంది. ఇంకా చెప్పాలంటే తెల్లారగట్ల గురించి మనం మాట్లాడుతున్నాం. చనిపోయిన గ్రేసమ్మ గారిని 7 సంవత్సరాల క్రితం లోకయాత్ర ముగించిన గ్రేసమ్మ గారిని గుర్తు చేసుకుంటున్నాం. మరణం గురించి మనం వాక్యంలో చూస్తున్నాం. పడుకుని రేపు లేగలేకపోతే గ్యారంటీ లేదు. కానీ వస్తానని చెప్పిన ప్రభువు ఇప్పుడు వస్తే మనం వెళ్ళిపోతాం. దేవుని సన్నిధిలో ఉండగా ఆయన వస్తే ఆయన ఆరాధించడానికి కూడుకున్నాం కనుక మనము దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. అది విలువైన, మనకు కలిగే విలువైన భాగ్యం ఏంటంటే కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన ఆరాధించడానికి, ఆయన మాటలు నేర్చుకోవడానికి వచ్చిన మనందరం కూడా ఆయన పిల్లలుగా చివరి క్షణంలో దొంగకిచ్చిన అభయము, ఈ క్షణంలో అనేక మంది పిలువబడ్డారు. ఈ కొందరే నన్ను ఆరాధించడానికి వచ్చారు. అనేక మందికి ఇక్కడ ప్రార్థన జరుగుతుందని తెలుసు. ఈ బిడ్డలు మాత్రమే నేనంటే ఇష్టం కలిగి వచ్చారు. అందుకే వీళ్ళకి అన్యాయం కలగకూడదు. ఇంతవరకు ఏది చేసినా పర్లేదు, ఈ క్షణంలో మాత్రం నేను తీసుకెళ్ళి పరలోకంలో ఉంచాలని ప్రభు అనుకుంటాడంట. అదే కదా, దొంగ గురించి ఏమీ ఆలోచించలేదు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అంటున్నాడు. అంత గొప్ప దేవుడు. కొన్ని మాటలు నేను కూడా చెప్పేసి వాక్యాన్ని ముగించేసి తెల్లరేట్ల ఫోటోకి వెళ్ళిపోయేలాగానే గమ్మునే ముగించుకుందాం. మనం దేని గురించి ధ్యానం చేస్తున్నామంటే మరణం గురించి.